భారత్ మాతాకి జై. విశ్వేశ్వర రెడ్డి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు. అనంతపురం జిల్లా అనంతపురం నగరం నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో సంగమేష్ సర్కిల్ ఉంది. ఆ సంగమేష్ సర్కిల్లో దాదాపు గత 20 సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా లేగ దూడలను, ఆవు దూడలను కోస్తూనే ఉన్నారు. ఆధారాలు లేక మనం ఇన్ని రోజులు ఊరికే ఉన్నాం. ఈరోజు ఆధారాలతో సహా ఇక్కడ చిక్కాయి. చిన్న లేగ దూడలండి. చాలా దారుణమైన పరిస్థితి. ఇనయతుల్లా, జబీవుల్లా వాళ్ళిద్దరు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్లాటర్ హౌస్ ను నిర్వహిస్తున్నారు. ఈ స్లాటర్ హౌస్ కు పర్మిషన్ లేదు. ఈ గ్రామస్తులు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, ఎన్నిసార్లు కలెక్టర్ కు కంప్లైంట్ చేసినామంటున్నారు, డిఎస్పీ కంప్లైంట్ చేసినామంటున్నారు, పోలీసులకు చెప్పామంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ వాళ్ళు కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే సాక్షాత్ జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన చర్య తీసుకోవాలంటే దీని వెనక ఎవరి హస్తం ఉందనేది బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో ఈ కౌ స్లాటర్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ చిన్న లేగదూడలను చంపుతున్నారో, ఇటువంటి వాటిని ఈ రోజుతో అరికట్టాలని చెప్పేసి మేమందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నాం. వచ్చిన ఈ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఏరియాలో గనక ఈ కౌ స్లాటర్ ను నిర్వహిస్తే తప్పకుండా వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అసలు మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి చిన్న లేగదూడలండి. మనం కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఆ రూమ్ లో ఉండలేము, అంత వాసన వస్తున్నాయి. ఇట్లాంటి దూడలు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ అన్ని రూముల్లో లాక్ చేసి ఈ ఏరియాలో ఉన్న రూములు అన్ని దాదాపు ఒక 7-8 రూములు, 10 రూముల వరకు అన్ని రూముల్లో కూడా ఈ దూడలను, ఆవులను వీళ్ళు బంధించి పేడ అక్కడనే, ఆవు గోమూత్రం అక్కడనే, దాంట్లోనే కట్టేసినారు ఆవుల్ని, దూడల్ని. దుర్గంధం, భరించలేనంత దుర్గంధం వస్తుంది లోపల. తెలియాలి. ఇప్పుడు పట్టుకున్న ఇనయతుల్లా, జబీవుల్లా దానికి సమాధానం చెప్పాలి. ఎవరైతే పట్టుకున్నామో మేము, వాళ్ళు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని వెనకాల ఎంత పెద్ద రాకెట్ ఉంది అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇప్పటి నుంచి ఇది స్టాప్ చేయాలి. హిందూ సంఘాలన్నీ వచ్చి మొత్తం కూడా ఇక్కడ తీసేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.